వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరికంటే మనకి ఎవరైతే ఈ సప్లిమెంటరీల వల్ల గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఇప్పుడు డిగ్రీ 3 ఇయర్స్ అయితే 4 ఇయర్స్ చదువుతారు, డిగ్రీ త్రీ ఇయర్స్ కోర్స్ని 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు. కొంతమంది సప్లిమెంటరీస్ వల్ల గ్యాప్ వచ్చి వాళ్ళు 3 ఇయర్స్ డిగ్రీని 4-5 ఇయర్స్ చదువుతారు. మనకి వాళ్ళకి ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, గ్యాప్ వస్తుంది కదా. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ. అండ్ రెగ్యులర్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు 24లో డిగ్రీ కంప్లీట్ చేసి 24లోనే ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో నార్మల్గా అవసరం లేదు. ఎవరికైతే ఎస్పెషల్లీ యూజ్ అంటే గ్యాప్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నార్మల్గా మనకి 2 టైప్స్ ఉంటుంది. ఇందులో 2 టైప్స్ క్లారిటీగా చెప్తా, ఇక తర్వాత మీరు కనుక్కొని అప్లై చేసుకోండి. ఫస్ట్ వర్షన్ ఏంటంటే ఇప్పుడు 2000, ఇప్పుడు ఈ వీడియోను చూడండి, ఈ వీడియో కరెక్ట్గా చూడండి క్లారిటీగా. వచ్చేసి 2014లో అయిపోయింది. అండ్ 14 to 16 వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయింది. 16 to 19 డిగ్రీ అయిపోవాలి. 16 to 19 3 ఇయర్స్ డిగ్రీ అయిపోవాలి. కానీ సప్లిమెంటరీ వల్ల ఎప్పుడు అయిపోయింది అంటే 22లో అయిపోయింది. ఇప్పుడు 2016 to ఇక్కడ 17 డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఓకేనా. 2016 to 17 డిగ్రీ ఫస్ట్ ఇయర్, 2017 to 18 డిగ్రీ సెకండ్ ఇయర్ పెట్టాలి మనం, ఓకేనా. 17 to 18 డిగ్రీ సెకండ్ ఇయర్ పెట్టిన తర్వాత ఫైనల్ ఇయర్ ఎప్పుడంటే 2018 to 19 పెట్టాలి. కానీ ఇక్కడ 19 అనేది అయిపోలేదు, ఎప్పుడు అయిపోయింది 22లో అయిపోయింది. సో 18 to 22 మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్, 18 to 22 డిగ్రీ ఫైనల్ ఇయర్, ఓకేనా. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసి 18 to 22, ఎందుకంటే 19 పెడితే ఇక్కడ 19లో పాస్ అవుట్ కాలే కదా, పాస్ అవుట్ అయింది 2022. ఇప్పుడు మనకు డిగ్రీ మెమో మీద ఏ ఇయర్ ఉంటుంది మెమో మీద మనకి, మనం పాస్ అయింది ఇక్కడ ఈ పర్టికులర్ మెసేజ్ని బేస్ చేసుకొని చెప్తున్నా కాబట్టి మెమో మీద 2022 ఉంటుంది. అంటే నువ్వు మొత్తం డిగ్రీ పాస్డ్ అవుట్ అయింది 2022లో, ఓకేనా. 2022లో నీ డిగ్రీ పాస్డ్ అవుట్, అడ్మిషన్ తీసుకున్నది 16లో, 16 to 19 అకాడమిక్ ఇయర్, కానీ 19లో కంప్లీట్ కాలేదు. సప్లిమెంటరీస్ వల్ల లేట్ అయ్యి 22లో కంప్లీట్ అయింది. సో మనం ఎంటర్ చేసేటప్పుడు నార్మల్గా ఒక వర్షన్ ఇది 16 to 17 ఫస్ట్ ఇయర్ పెట్టి, 17 to 18 సెకండ్ ఇయర్ పెట్టి, 18 to 22 పెట్టాలి ఫైనల్ ఇయర్. సో చాలామంది పెట్టారు, ఎందుకంటే 22లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ మెమో మీద డేట్ ఏముంటుంది 22 ఉంటుంది, 2022 డిగ్రీ మెమో మీద నీ డేట్ ఉండేది 22. సో అది ఇప్పుడు 22 వరకు కొంతమంది గ్యాప్ కింద కన్సిడర్ ఇప్పుడు చేస్తారు, కొంతమంది ఏమో చెయ్యరు. ఎట్లా అంటే ఇట్లా పెట్టినాం అనుకో, 2022 డిగ్రీ పాస్డ్ అవుట్, తర్వాత 2022 to 24 గ్యాప్, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అంటే గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసింది 2022లో, అంటే పాస్ అయిపోయినావు మొత్తానికి. పాస్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నావు 22 to 24 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నావు, అంటే డిగ్రీ ఏం చేయలే, సప్లిమెంటరీస్ కూడా లేవు, డిగ్రీ మొత్తం పాస్ అయినావు, మెమో కూడా వచ్చింది. మెమో వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నావు నువ్వు, 22 to 24 అకాడమిక్ ఇయర్స్ 2 ఇయర్స్ ఖాళీ ఉన్నావు. సో 2 ఇయర్స్కి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకున్నావు. ఈ వర్షన్ అనేది కొన్ని కాలేజీల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూస్తా కదా, నార్మల్గా నాకు హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. ఇప్పుడు సిపి గేట్ నుంచి మీరే మెసేజ్ చేస్తారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఈ వర్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాలేజ్ వాళ్ళు, కొన్ని కాలేజ్ వాళ్ళు, కొన్ని స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్నే అనుకుంటున్నారు, ఓకేనా. ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా నార్మల్గా 2022లో మెమో వచ్చింది కదా, డిగ్రీ మెమో. సో 22లో డిగ్రీ పాస్ అయినావు కదా, 22 to 24 2 ఇయర్స్ గ్యాప్, అర్థమైంది కదా, ఇట్లా అనుకుంటారు. సో ఇంకో వర్షన్ ఏంటంటే కొంతమంది ఇంకో వర్షను 2016 to 19లో డిగ్రీ కంప్లీట్ అవ్వాల్సింది, కానీ సప్లిమెంటరీస్ వల్ల 22 కంప్లీట్ అయింది. సో సప్లిమెంటరీస్ వల్ల గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా గ్యాప్ కింద కన్సిడర్ చేయాలని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు 2016 to 2019లో డిగ్రీ అయిపోవాలి, కానీ 22లో అయిపోయింది, ఓకేనా. 22లో అయిపోయింది, సప్లిమెంటరీస్ వల్ల 1 year 2 years 3 years గ్యాప్ వచ్చింది. సో సప్లిమెంటరీస్ వల్ల వచ్చిన గ్యాప్ని గ్యాప్ కింద కన్సిడర్ చేయాలని కొంతమంది చెప్తున్నారు. ఇట్లా 2016 to 19 డిగ్రీ మనకి 2022లో డిగ్రీ పాస్ అయినా కానీ 19లో పాస్ కావాల్సింది 22లో సప్లీల వల్ల పాస్ అయినావు కాబట్టి ఇక 2019 to మనకి ఇప్పుడు 2024 దాకా మొత్తం 5 ఇయర్స్ కింద గ్యాప్ కింద కన్సిడర్ చేయాలని కొంతమంది చెప్తున్నారు. సో అది మనం ఏం చేయాలంటే దానికి మీరు మీ కాలేజీలో అడగాలి. కొంతమందికి ఏమో సప్లీస్ వల్ల గ్యాప్ వస్తే దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలేదు. మనకి డిగ్రీ మేమో మీద ఏ డేట్ అయితే ఉందో 2022లో పాస్ అయినావా 21లో పాస్ అయినావా, సప్లీస్ వల్ల గ్యాప్ వచ్చింది, సో దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలేరు. నేను కూడా అదే చెప్పిన, సప్లీస్ వల్ల 1 year గ్యాప్ వస్తే డిగ్రీ మెమో మీద 2020 అంటే డిగ్రీ మెమో మీద ఏ డేట్ అయితే ఉందో, అంటే డిగ్రీ మొత్తం పాస్ అయిన తర్వాత అప్పుడు గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటాం మనం. లొకాలిటీ అది, గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ లోకల్ ప్రూఫ్. అది గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంది, మొత్తం స్టడీ మొత్తం అయిపోయింది, నువ్వు ఏం చదవకుండా ఖాళీగా ఉన్నావు, అప్పుడు గ్యాప్ వచ్చింది నీకు 1 year 2 years. ఆ ఖాళీ ఉన్న టైంలో నువ్వు లోకల్లోనే ఉన్నావా, లోకల్ క్యాండిడేట్ అయినా లేదంటే వేరేటన్నా పోయినామా, నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెక్ చేసి నీకు గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు.
గ్యాప్ సర్టిఫికేట్ అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ 2024లో డిగ్రీ కంప్లీట్ కాకుండా సప్లీస్ వల్ల కొంచెం లేట్ అయింది, సప్లీస్ వల్ల నార్మల్గా రెగ్యులర్ కాకుండా నీకు సప్లీస్ వల్ల 1 year 2 years లేట్ అయింది, అప్పుడు నువ్వు సప్లీస్ వల్ల గ్యాప్ వచ్చినా కానీ నువ్వు ఇంకా డిగ్రీయే కంప్లీట్ చేయలేవు కదా. సో అది డిగ్రీ సర్టిఫికేట్ మీద మెమో మీద ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ తర్వాత గ్యాప్ ఉంటాయి, అంటే అప్పుడు గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఇదే కరెక్ట్, అందరు ఇదే చేస్తారు, చాలామంది చెప్తారు కూడా. సో మీరు కూడా కొంతమంది యూట్యూబ్ నుంచేమో ఇట్లా చెప్తున్నారు, కొంతమంది యూట్యూబ్ నుంచి అట్లా చెప్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. సో 2 versions ఉన్నాయి. ఇక మళ్ళీ మీ కాలేజీలో మీ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్లో కనుక్కుంటే కొంతమంది ఏమో ఇట్లా చెప్తున్నారు, కొంతమంది ఏమో అట్లా చెప్తున్నారు. సప్లీస్ వల్ల గ్యాప్ వస్తే దాన్ని కొంతమంది గ్యాప్ కింద కన్సిడర్ చేస్తున్నారు, కొంతమంది ఏమో సప్లీస్ వల్ల గ్యాప్ వస్తే దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలేరు. అంటే గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలేదు, అది గ్యాప్ అంటలేరు. మొత్తం డిగ్రీ పాస్ అయిన తర్వాత సప్లీస్ వల్ల గ్యాప్ వచ్చింది, కానీ డిగ్రీ ఎప్పుడు పాస్ అయినావు ఆ పాస్ అయిన తర్వాత గ్యాప్ ఏమన్నా ఉంటే చూసుకుంటున్నారు. సప్లీస్ వల్ల గ్యాప్ వచ్చినంత మాత్రం దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలే. మొత్తం డిగ్రీ పాస్ అయిన తర్వాత అప్పుడు ఏమన్నా గ్యాప్ ఉంటే దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేసుకున్నారు. ఓకేనా. సో మీరు మీ డిపార్ట్మెంట్లల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. సో మరి మీ వాళ్ళు ఏమంటారో కనుక్కోవాలి, ఇక మీరు మీ కాలేజీలో కనుక్కోవాలి, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఫాలో కారు. అండ్ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా కొంతమంది ఏమో గ్యాప్ సర్టిఫికేట్ అట్లా ఇస్తున్నారు, కొంతమంది ఏమో ఇస్తలేరు. డిగ్రీని సప్లీస్ వల్ల గ్యాప్ వస్తే కొంతమంది గ్యాప్ కింద కన్సిడర్ చేసి గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, కొంతమంది ఏమో డిగ్రీ నార్మల్గా సప్లీస్ వల్ల గ్యాప్ అంటే వచ్చింది కదా, కొంతమంది ఏమో ఇస్తలేరు. మెమో మీద డిగ్రీ పాస్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంటే అన్ని సంవత్సరాలు గ్యాప్ ఇస్తారు. డిగ్రీ పాస్ అయిన తర్వాత అంటే సప్లీస్ వల్ల గ్యాప్ వస్తే దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలే కొంతమంది వాళ్ళు. 2 types ఉన్నాయి నేను చూసిన, ఇప్పుడు నేను వీడియోస్లో చేస్తున్నా అంటే స్పెషల్గా దీనికోసము 2 types of persons నా దగ్గర అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు కొంతమంది ఏమో ఇప్పుడు సేమ్ మళ్ళీ చెప్పింది అదే, కొంతమంది ఏమో గ్యాప్ సర్టిఫికేట్ ఏమో డిగ్రీ పాస్ అయిన తర్వాతనే ఇస్తున్నారు, ఇయర్ గ్యాప్ వచ్చినంత మాత్రాన్ని ఇస్తలేరు, దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలేరు. మొత్తం డిగ్రీ పాస్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిందని దానికి ఇస్తారు. కొంతమంది ఏమో 3 years డిగ్రీ అంటే 3 yearsలో కంప్లీట్ కావాలి. ఒకవేళ సప్లీలో గ్యాప్ వచ్చారు అనుకో, ఆ సప్లీలో గ్యాప్ వచ్చిన ఇయర్ని కూడా 1 year 2 years సప్లీ వల్ల గ్యాప్ వచ్చిన ఇయర్ దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేసి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు అట్లా. సో మీరు మీ పర్టికులర్ కాలేజీలో, అది క్యాంపస్ అయినా కాలేజ్ అయినా, స్కాలర్షిప్ సెక్షన్లో పోయి అడగండి, ఇది పరిస్థితి, సప్లీస్ వల్ల 1 year గ్యాప్ వచ్చింది, సప్లీస్ వల్ల 2 years గ్యాప్ వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు నేను అని అడగండి. అడిగితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో వాళ్ళు ఎట్లా చెప్తున్నారు వాళ్ళ వర్షన్ అనేది వినండి. ఓకే. సో మనకి ఈ పాస్కి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది కొంతమంది నార్మల్గా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అడిగితే ఇప్పుడు కాకపోయినా ఇంకా 1 month కైనా 2 months కైనా కంపల్సరీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారంట. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వాళ్ళు చెప్పారు, మరి అది వస్తుందా రాదా చూడాలిగా. సో అది ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తుంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు. సో డేట్ కూడా 99.99% ఎక్స్టెండ్ అవుతుంది. 31st అనేది లాస్ట్ డేట్ కాలేదు. ఇంకా చాలామందికి సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని, కొంతమందికి అప్లికేషన్ అయితే లేదు, కొంతమందికి సిఏహెచ్ అని చూపిస్తలేదు కదా. సో అట్లా జరుగుతున్నాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది అన్నట్టు. ఎందుకంటే మళ్ళా పెట్టాలి కదా ఈ వీడియోలు కూడా క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది గ్యాప్ అంటే అందుకే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను 2 versions ఉన్నాయి, మరి అట్లనా ఇట్లనా అనేది ఒకసారి కాలేజీలో కనుక్కోరు, క్లారిటీ వస్తుంది మీకు కూడా అని వీడియో చేసిన అంతే. ఓకేనా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.